హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఆల్రెడీ తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి 9 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు కదా. అందులో మనం కొన్ని వీడియోకి సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరిగింది. మరికొన్ని పోస్టుల గురించి కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం. అయితే మనకు రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, టైపిస్ట్, కాపీస్ట్ అండ్ మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఈ పోస్టులకు సంబంధించి వీడియోస్ చేయవలసి ఉంది. సో కొన్ని పోస్టుల గురించి ఈరోజు అయితే వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మీరు అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ హైకోర్టు సంబంధించి ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ వ్యూ ఆల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఈరోజు మనము కంప్లీట్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అన్నమాట. సో ఈ విధంగా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది రికార్డ్ అసిస్టెంట్ అని, ఫీల్డ్ అసిస్టెంట్ అని నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంటుంది. మనకు రికార్డ్ అసిస్టెంట్ నెంబర్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 7 అనమాట. సో వన్స్ మీరు రికార్డ్ అసిస్టెంట్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి మనకు రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఏంటి, కేటగిరీ వైజ్గా కంప్లీట్ డీటెయిల్ తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ చూసుకుంటే మనకు కంప్లీట్గా అప్లికేషన్ వచ్చేసి మనకు 24th జనవరి నుంచి ఇంకా 2 డేస్ ఉంది. 24 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 13 నుంచి క్లోజ్ అయితే అయిపోతుంది అనమాట. అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించి ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిక్లో చేస్తున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు వీటికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కానీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ ఎలాంటి డేట్ అయితే ఇంకా మనకు ఇంటిమేట్ చేయలేదు. విల్ బి సూన్ అనమాట, త్వరలో ఇస్తారు. దాని తర్వాత మనకు వేకెన్సీ పొజిషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్టులో అయితే ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు రికార్డ్ అసిస్టెంట్కు మస్ట్ హ్యావ్ పాస్వర్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఒకవేళ హై ఎడ్యుకేషన్ ఉన్నా కూడా పర్వాలేదు అనమాట. ఓన్లీ ఈ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మాత్రమే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th ఆపై చదివిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోకండి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాసి చివరి వరకు పోయి రిజెక్ట్ అయితే బాగోదు. కాబట్టి వేరే పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోండి. రికార్డ్ అసిస్టెంట్కు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే మనకు దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి జూలై 2026 వచ్చేసరికి 46 సంవత్సరాలు 18 సంవత్సరాల పైన ఉండాలి. 46 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 5 years, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 years అయితే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అయితే 50 years వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ ఉంటాయి కేటగిరీ వైజ్గా. రిజర్వేషన్ ప్రకారం అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుంది. రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. విల్ బి ఆఫ్ ద స్టాండర్డ్ కాన్సెప్ట్ విత్ ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు అయితే అబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఎగ్జామినేషన్ సంబంధించి. అలాగే ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ కాన్సిస్ట్ ఆఫ్ 100 ప్రశ్నలకు 100 క్వశ్చన్ మీద అయితే ఎగ్జామ్ పేపర్ ఉంటుందన్నమాట. అందులో 60 క్వశ్చన్లు జనరల్ నాలెడ్జ్ నుంచే రావడం జరుగుతుంది. 40 క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఎక్కువగా ఫోకస్ చేయవలసింది జనరల్ కరెంట్ అఫైర్స్ 3 months బ్యాక్ నుంచి మీరు కంప్లీట్గా రీడ్ అయితే చేయండి. అలాగే జనరల్ ఇంగ్లీష్ పైన గ్రామర్ అనేది ఒక గ్రామర్ నుంచి కూడా మీకు అయితే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామర్ పైన కూడా పట్టు అయితే పెంచుకోండి అనమాట. గ్రామర్ కూడా మంచిగా చూసుకోండి. అలాగే మనకు కంప్లీట్గా 100 క్వశ్చన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. 120 minutes అయితే టైం అయితే ఉంటుందన్నమాట. 1:20 మీకు అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ అనమాట. సో మీరు వేసేటటువంటి కరెక్ట్ చేసేటటువంటి ప్రశ్నకి ఒక మార్క్ అయితే మీకు రావడం జరుగుతుంది. నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి సో మంచి స్కోర్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వాళ్ళకైతే కేటగిరీ వైజ్గా ఇక్కడ మార్కులు చూసుకుంటే పర్సంటేజీ షెల్ బి 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40% అంటే 80 మార్కులు రావాలి. అలాగే బీసీ క్యాండిడేట్కు 35 అంటే 75 మార్కులు రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 30% అంటే 60 మార్క్స్ పైన వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, మంచి మెరిట్ స్కోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు 600 రూపీస్ ఓసీ అండ్ బీసీ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకి 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 400 రూపీస్ అదర్ కేటగిరీ వాళ్ళకు, ఓసీ, బీసీ వాళ్ళకు 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
అలాగే ఇక్కడ మెరిట్ లిస్ట్ ప్రకారం మీకు వచ్చేటటువంటి మార్కులను బట్టి మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మార్క్స్ అబ్టైనడ్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. మీకు వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ ఆధారంగా మిమ్మల్ని 1:3 రేషియోలో సెలెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ప్రొవిజన్ని సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరుగుతుంది. అప్లికేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లికేషన్ పెట్టుకోండి. మీరు ఏదైతే ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబర్కి కాల్స్ అండ్ మెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అఫీషియల్గా మనకు పేపర్ అనౌన్స్మెంట్ కానీ సో పెద్ద పెద్ద బ్యానర్లు కానీ మనకైతే రాదు కాబట్టి సో అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే జాగ్రత్తగా మెయిల్ ఐడి, మీకు సంబంధించిన మెయిల్ ఐడి, మీకు సంబంధించిన ఫోన్ నెంబర్, పనిచేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. లేకపోతే మీకు మీ హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, మీకు అసలు ఏం జరుగుతుందని కూడా తెలియదు కాబట్టి పనిచేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి ఇవ్వండి, అలాగే మీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వండి. వాటికే మెయిల్స్ అండ్ కాల్స్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. ఇక్కడ కంప్లీట్ మనకు ఇక్కడ ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. సో మీ జిల్లాలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని ఉన్నాయో చూసుకోండి. మేడ్చల్ మల్కాజ్గిరిలో ఎక్కువగా సో అన్ని పోస్టులకు సంబంధించి ఓపెన్ కేటగిరీలో ఎక్కువగా పోస్టులు అయితే ఉన్నాయి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్లో ఓపెన్లో లేకపోతే మీరు వేరే డిస్ట్రిక్ట్లో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమీ లేదు. వేరే డిస్ట్రిక్ట్లో కూడా మీరు అప్లికేషన్ పెట్టుకొని మంచి స్కోర్ చేసి మెరిట్ స్కోర్ చేసి అక్కడ జాబ్ అయితే కొట్టవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది మనకు రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత మనకు 2 days అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలి, ఏ సర్టిఫికేట్ కావాలి, అలాగే మనకు క్యాస్ట్ ఇన్కమ్ అవసరం ఉంటుందా లేదా, వాటికి సంబంధించి కంప్లీట్ A to Z సర్టిఫికేట్తో పాటు వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.